వర్మి కాంపోస్ట్ ఎట్లా తయారు చేస్తారంటే ఫస్ట్ 3 అడుగుల వెడల్పుతో ఉంటుంది. పొడవు ఎంతైనా వేసుకోవచ్చు. 3 అడుగుల వెడల్పుతో వేస్తారు. ఇది దేంతో తయారు చేస్తారు తెలిసిన ఐడియా ఉందా? పశువుల పేడ, ఎగ్ బామ్స్, ఫస్ట్ ఏం చేస్తారంటే 3 అడుగుల వెడల్పుతోని ఎంతైనా పొడి వేసుకొని బెడ్ వేసుకుంటారు. బెడ్లో ఏంటి అంటే క్రాప్ ఉంటుందా, క్రాప్కి సంబంధించి ఏదైనా వేస్టేజ్ తీసుకొచ్చి వేస్తారనమాట. 45 సెంటీమీటర్స్ ఎత్తులో అదంతా పరుస్తారు. పరిచిన తర్వాత దాని మీద మళ్ళీ 5 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో ఈ పేడ ఉంది కదా, ఇగో అమ్మ అదే పని చేస్తాను. ఈ పేడ ఉందిగా, ఈ పేడ అంతా ఇట్లా అద్దేస్తారు. 5 నుంచి 10 కులిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, పైకి కిందికి అనేసి 1 వీక్కి ఎర్త్ వామ్స్ తీసుకొచ్చి వదిలేస్తారు. ఎర్త్ వామ్స్ ఏంటి అంటే అవి కిందికి హోల్స్ చేయనటువంటి ఎర్త్ వామ్స్ ఉంటాయి. వీటిని తీసుకొచ్చి వదులుతారు. అందులో వదిలిన తర్వాత వాటిని ఎప్పుడూ కూడా నీటి తడిస్తారు. పైన షెడ్ ఉండాలి, నీడ ఎప్పుడూ ఉండాలి. ఎర్త్ వామ్స్ చనిపోతాయి కాబట్టి. ఎండ ఉండకూడదు, టెంపరేచర్ ఎక్కువగా ఉండకూడదు. అందుకే ఎప్పుడు కూడా నీటి తడిచి మనకి 50 నుంచి 60 డేస్ మధ్యలో వర్మి కాంపోస్ట్ రెడీ అయిపోతుంది. వర్మి కాంపోస్ట్ ఎట్లా రెడీ అయిందని తెలుస్తుంది అంటే పైన ఏమవుతుంది అంటే చాపత్త లాగా కలర్ వస్తుంది. చాయపత్త తెలుసు కదా, చాపత్త ఎట్లాగా కలర్ ఉంటుందో ఆ కలర్లో వస్తుంది. మనకి వచ్చిన తర్వాత గుర్తుపట్టేస్తారు, ఇది వచ్చేసింది వర్మి కాంపోస్ట్ రెడీ అయిందని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇందులోంచి ఎర్త్ వామ్స్ తీసి జల్లిచ్చేసి మళ్ళీ వేరే బెడ్లో వేస్తారనమాట. ఇందులో ఎక్కువగా మనకి పశువుల పేరులో లభించే ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో 50% ఎక్కువగా ఉంటాయి వర్మి కాంపోస్ట్లో. ఓకేనా, న్యాచురల్ ఎరువు.